ఈ వీడియోలో నైట్రోజన్ సైకిల్ నత్రజని వలయం గురించి తెలుసుకుందాం. అసలు ఇంతకీ నైట్రోజన్ మనకెందుకు ఉపయోగం? సో మన శరీరంలో ఉండే ప్రోటీన్లు అంటే అమైనో ఆమ్లాలు కావాలంటే నైట్రోజన్ కావాలి. వాటితోనే ఎంజైమ్లు, హార్మోన్లు, నత్రజని క్షారాలతో కూడిన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ తయారవ్వాలంటే నత్రజని కావాలండి. మరి నత్రజని ఎక్కడుంది? తెలుసు మనకి, గాలిలో 78% ఉంటుందని. సో గాలిని పీల్చేసుకుంటున్నాం కదా, అలాగే నత్రజని పీల్చేసుకుంటే అయిపోద్ది కదా, నత్రజని శరీరానికి అందుతుంది కదా. కానీ ప్రకృతి వింత చూడండి, ఎంత శాతం నత్రజని ఉన్నా అటు మొక్కలు ఉపయోగించుకోలేవు, ఇటు జంతువులు ఉపయోగించుకోలేవు. మొక్కలకు కూడా వాటి ప్రోటీన్స్ తయారీకి వాటికి కూడా నైట్రోజన్ కావాలి. సో మరి వాటి శరీరంలోకి నత్రజని ఎలా వెళ్తుంది? అంతా నత్రజని వెళ్ళిపోతే మరి ప్రకృతిలో ఎప్పుడు ఆ నత్రజని శాతం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఈ నత్రజని వలయంలో తెలుసుకుందామా మరి? ఇదేనండి నత్రజని వలయం. ఏంటి బాబో ఇన్ని పదాలు కనపడుతున్నాయి అనుకుంటున్నారా? సో ఇలా చదివితే మనకు అర్థం కాదు. ఒక్కొక్క పదాన్ని అంటే ముందు ముఖ్య పదాలని తెలుసుకుని తర్వాత ఆ పదాల వివరణ తెలుసుకుని అప్పుడు నత్రజని వలయంలోకి వెళ్దాం, సరేనా? ఇప్పుడు మనము ఈ నత్రజని వలయంలో ఉన్న కీవర్డ్స్ ముందు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి కీవర్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన. ఈ పదమే అర్థమైపోయింది మనకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అంత శాతం, దాదాపు 78% ఉన్న గాలిలోని నైట్రోజన్ కాస్త అమ్మోనియాగానో నైట్రేట్లు, నైట్రైట్లుగానో మార్చబడి నేలను చేరడాన్నే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్వాంగీకరణ అంటే అసిమిలేషన్. అంటే ఏదైతే నేలకు చేరిందో నత్రజన్ని ఇప్పుడు మొక్కలు తీసుకొని వాటికి అనుకూలమైన రూపంలోకి మార్చుకుంటాయి. వాటిని తీసుకొని జంతువులు తమకు అనుకూలమైన రూపంలోకి మార్చుకుంటాయి. అలా మొక్కల్లోకి జంతువుల్లోకి నత్రజని చేరటమే అసిమిలేషన్, రైట్? సో ఇప్పుడు గాలి నుండి జంతువులు మొక్కల్లోకి నత్రజని చేరిపోయింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అమ్మోనిఫికేషన్. ఇక్కడేం జరుగుతుంది? మొక్కల్లోనూ జంతువుల్లో చేరినటువంటి నత్రజని ఉంది కదా, సేంద్రియ పదార్థాలతో చేరిన నత్రజని, అది కాస్త అమ్మోనియాగా మార్చబడుతుంది. ఆ చర్యను అమ్మోనిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ నత్రీకరణ, నైట్రిఫికేషన్. అంటే ఈ దశలో అమ్మోనియా అనేది నైట్రైట్లుగాను నైట్రేట్లుగాను మార్చబడుతుందన్నమాట. సో దాన్ని నైట్రిఫికేషన్ అంటారు. లాస్ట్ వర్డ్ వినత్రీకరణ, డీనైట్రిఫికేషన్. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట ఇది. ఇక్కడేం జరుగుతుంది? నైట్రేట్లు అనేవి కాస్త నైట్రోజన్గా మార్చబడి ఆ నైట్రోజన్ ఇప్పుడు తిరిగి గాలిలోకి చేరుతుందన్నమాట. సో తిరిగి గాలిలోకి నైట్రోజన్ చేరే దశని వినత్రీకరణము, డీనైట్రిఫికేషన్ అంటారు. ఇక ముందు విడివిడిగా ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. ఇందులో మొదటి పదము నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన. వాతావరణంలో నైట్రోజన్ ఉంటుంది కదా, నైట్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుందిగా. సాధారణంగా ఇవి రెండు పక్కపక్కన ఉన్నా ఈ రెండు చర్య జరపవు. ఈ రెండింటి మధ్య చర్య జరగాలంటే చాలా శక్తి అవసరం అన్నమాట. సో ప్రకృతిలో అలాంటి శక్తిని ఉపయోగించుకొని, ఏం శక్తి? ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు కాంతి పుట్టిద్ది కదా, మెరుపులు వచ్చినప్పుడు ఆ కాంతి శక్తిని ఉపయోగించుకొని నైట్రోజన్ ఆక్సిజన్ కలవటం వలన నైట్రేట్లు ఏర్పడతాయి. ఆ నైట్రేట్లు వర్షపు నీటిలో ఈ నైట్రేట్లు బాగా కరుగుతాయి. సో వర్షపు నీటి ద్వారా ఆ నైట్రేట్లు నేలకు చేరాయి అన్నమాట. సో ఇదొక రకమైన నత్రజని స్థాపన. అలా కాకుండా భూమిలోనే సహజంగా బ్యాక్టీరియా ఉంటాయి. అజిటోబాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా లేదా లెగ్యూమ్ జాతి మొక్కల్లో సహజీవనం చేసేటటువంటి రైజోబియం అనే బ్యాక్టీరియంలో నైట్రోజినేజ్ అనే ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉండడం వలన ఇవి ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆ నైట్రోజన్ని తీసుకొని అమ్మోనియాగాను నైట్రైట్లు నైట్రేట్లుగా మారుస్తాయన్నమాట.
చాలా మార్చినప్పుడు మొక్కలు తీసుకుంటున్నాయి. సో ఈ బ్యాక్టీరియా రైజోబియం ఏం చేస్తుంది, మార్చి మొక్కలకి ఇస్తే మొక్కలు ఇవి పెరగటానికి పోషకాలు ఇస్తున్నాయి అన్నమాట. సో మ్యూచువలిజం ఉందన్నమాట, సింబయాటిసిస్ అంటామని చదువుకున్నాం మనం. ఓకే, సో ఈ రకంగా వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలు జంతువులు ఉపయోగించుకోలేవు, నేరుగా బ్యాక్టీరియా అందిస్తున్నాయి, సూక్ష్మజీవులు చేస్తున్నాయండి ఈ పని. అర్థమైందా మీకు ఈ నత్రజని స్థాపన? నెక్స్ట్ పదం వచ్చేసి అసిమిలేషన్, స్వాంగీకరణ. నేలలోకి నత్రజని అమోనియా, నైట్రేట్ల రూపంలో చేరిని అనుకున్నాం కదా. వీటిని నీటి ద్వారా మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకుని తమకు అనుకూలమైనటువంటి పదార్థాలుగా మార్చుకుంటాయి. ఇందులో క్లోరోఫిల్ కావాలి అంటే నైట్రోజన్ కావాలండి. సో నైట్రోజన్ ఉంటేనే మొక్కలు పెరుగుతాయి అన్నమాట. సో సూక్ష్మజీవులు అందించినటువంటి వీటిని మొక్కలు తీసుకుంటాయి. మొక్కల నుంచి ప్రోటీన్ల రూపంలో తీసుకుని మిగిలిన జీవులు అంటే శాకాహారులు, మాంసాహారులు అంటే పరపోషకాలన్నీ కూడా మొక్కల నుండి నత్రజని తీసుకొని తమకు అనుకూలమైన రూపంలోకి మార్చుకుంటాయి అన్నమాట. సో అలా నైట్రోజన్ మొక్కల్లోకి జంతువుల్లోకి చేరే దశనే అసిమిలేషన్ అంటారు. నెక్స్ట్ అమ్మోనిఫికేషన్. ఇప్పుడు అసిమిలేషన్ ద్వారా మొక్కల్లో జంతువులు నత్రజనిని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి కదా. సో మార్చుకుని అవి అభివృద్ధి చెందాక ఇవి చనిపోయినప్పుడు వీటిలో ఉన్న సేంద్రియ పదార్థాలని పూతికాహారులైనటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి వాటిని కుళ్ళచేసి విచ్ఛిన్నం చేస్తాయి. అప్పుడు అమ్మోనియా విడుదలవుతుంది అన్నమాట. అందుకే ఆ కుళ్ళుతున్నప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. సో అమ్మోనియా అనేది విడుదలవుతుంది అన్నమాట. అలాగే జంతువుల విసర్జితాల్లో ఉండేటటువంటి కర్బన పదార్థాలతో ఉన్న నత్రజని, ఉదాహరణకి యూరిన్, మూత్రంలో ఉండేటటువంటి యూరియా కూడా నత్రజని సంబంధ పదార్థమే. ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయటం వలన కూడా అమ్మోనియా అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన అమ్మోనియాని తిరిగి మొక్కలు ఉపయోగించుకుంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ నేలలో ఏర్పడినటువంటి అమ్మోనియా మీద నైట్రోసోమోనస్ అనే బ్యాక్టీరియా పనిచేసి అమ్మోనియాని నైట్రైట్స్గా మారుస్తుంది. సో నైట్రైట్స్ మీద నైట్రోబాక్టర్ అనేది పనిచేసి నైట్రేట్స్గా మారుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం నేలలో ఏమేమి ఉంటాయి? అమ్మోనియా, నైట్రేట్లు ఉంటాయి. వీటిని మొక్కలు ఉపయోగించుకోగలుగుతాయి. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకుంటున్నాం? వాతావరణంలోని నత్రజని స్థాపన జరిగి నేలలోకి రావటం, నేల నుంచి మొక్కలు జంతువులు తీసుకోవటం, మళ్ళీ జంతువుల నుంచి తిరిగి నేలలోకి ఆ అమోనియా, నైట్రేట్లు వస్తున్నాయి. మరి గాల్లోకి నైట్రోజన్ ఎలా వెళ్తుంది? సో అది కదా ఇంపార్టెంట్. ఎప్పుడు గాల్లో నత్రజని శాతం 78 ఉంటుంది. మరి అది ఎలా జరుగుతుంది తెలుసుకుందాం పదండి. నైట్రిఫికేషన్ ద్వారా నేలలోకి చేరినటువంటి నైట్రేట్ల మీద సూడోమోనాస్ క్లాస్ట్రీడియం వంటి బ్యాక్టీరియం ఇవి నేలలో ఉంటాయి. ఈ బ్యాక్టీరియము ఎనరోబిక్ శ్వాసక్రియ అంటే అవాయు శ్వాసక్రియ ద్వారా శక్తిని పొందుతాయి. అలా శక్తిని పొందేటప్పుడు ఈ నైట్రేట్లో ఉన్నటువంటి నైట్రోజన్ని, ఆక్సిజన్ని విడగొడతాయి అన్నమాట. ఆ విడగొట్టి ఆ శక్తిని అవి వినియోగించుకుంటాయి. సో అప్పుడు ఈ నైట్రోజన్ అనేది వాతావరణంలోకి కలుస్తుంది. సో నైట్రేట్లు నైట్రోజన్గా విడగొట్టబట్టాన్ని డీనైట్రిఫికేషన్ అంటారు. ఇది ఎంత ఇంపార్టెంట్. తిరిగి గాల్లోకి నత్రజని చేరాలంటే డీనైట్రిఫికేషన్ జరగాలి. అవి చేసేది ఎవరు? సూక్ష్మజీవులే. నత్రజని వలయం అంతా రన్ చేసేది ఎవరు? సూక్ష్మజీవులే. ఎంత మానవుడు ఎంత విర్రవీగినా సూక్ష్మజీవులు లేనిదే అసలు మనుగడే లేదన్నమాట. మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయన్నమాట కదా. ఇప్పుడు నత్రజని వలయం ఒకేసారి మొత్తంగా చూడండి. మొట్టమొదటిగా వాతావరణంలో ఉన్నటువంటి 79% నత్రజని ఉరుములు, మెరుపుల ద్వారా కానీ, నత్రజని స్థాపక బ్యాక్టీరియా అయిన అజిటోబాక్టర్ రైజోబియం వలన, లేదా నీలి ఆకుపచ్చ శైవలాల వలన,
నత్రజని స్థాపన జరుగుతుంది. అమోనియా, నైట్రైట్, నైట్రేట్ల రూపంలో నత్రజని స్థాపన, నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగిపోతుంది. అక్కడి నుంచి మొక్కలు తీసుకుంటాయి నత్రజని తీసుకున్న మొక్కల నుండి వినియోగదారులు తీసుకుంటాయి. ఇలా నత్రజని నేలలో ఉన్నటువంటి నైట్రోజన్ మొక్కల్లోకి, జంతువుల్లోకి ప్రోటీన్లుగా, హార్మోన్లుగా, డిఎన్ఏలుగా ఇలా మార్పు చెందుతా పోద్ది. దాన్ని స్వాంగీకరణ, ఆ మొక్కలు జంతువులు తీసుకునేదాన్ని స్వాంగీకరణ అంటారు. సో ఇలా నత్రజని, గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్ మొక్కలకు, జంతువులకు నత్రజని స్థాపన వలన, అసిమిలేషన్ వలన చేరిపోయింది. మరి ఇప్పుడు తిరిగి బయటికి రావాలి, ఎలా వస్తుంది? సో మొక్కలు అనేవి చనిపోయినప్పుడు కుళ్ళ చేయటం వలన, లేదా ఈ వినియోగదారులు అంటే శాకాహారులు, మాంసాహారులు ఇవి చనిపోయి కుళ్ళ చేయటం వలన అమోనియా ఏర్పడుతుంది. అలాగే ఈ వినియోగదారులు విసర్జితాల్లో కూడా నత్రజని సంబంధ పదార్థాలు ఉంటాయి. అవిని కూడా అమోనిఫికేషన్ చెందుతాయి, అంటే అమ్మోనియా ఏర్పడింది. సో ఏర్పడినటువంటి అమ్మోనియాని తిరిగి మొక్కలు వాడుకోవచ్చు, లేదా ఈ అమ్మోనియానే నైట్రోసోమోనాస్ నైట్రోబ్యాక్టీరియాల వలన నైట్రైట్లు, నైట్రేట్లుగా మార్చబడి, అంటే నత్రీకరణ, నైట్రిఫికేషన్ జరగబడి నేలలోకి మళ్ళీ తిరిగి నైట్రోజన్ రూపాలు చేరిపోతాయి. సో ఆ నైట్రోజన్ రూపమైనటువంటి నైట్రేట్ మీద భూమిలో ఉండేటటువంటి సూడోమోనాస్, క్లాస్ట్రీడియం బ్యాక్టీరియాలు చర్య జరిపి అవాయు శ్వాసక్రియ జరిపేటప్పుడు నైట్రేట్లను నైట్రోజన్గా విడగొడతాయి. దీన్నే డీనైట్రిఫికేషన్ అంటారు. ఈ నైట్రోజన్ గాల్లోకి చేరిపోయింది. ఓకే, సో ఈ వలయం అంతా ఎక్కడ ఏర్పడుతుందండి? భౌమ్యావరణంలో, అంటే భూమి మీద ఉండేది. మరి జలావరణంలో జరగదా అంటే జలావరణంలో కూడా నత్రజని స్థాపన, అమోనిఫికేషన్, నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్ అన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏం జరుగుతుందంటే, ఈ ఏర్పడినటువంటి స్వాంగీకరణ జరిగిన ఈ పదార్థాలు లేదా కుళ్ళ చేసేటప్పుడు ఇవన్నీ అడుక్కు చేరిపోతాయి. ఆ సముద్రం అడుక్కు చేరి అవి ఒకదాని మీద ఒకటి పొరల్లాగా ఏర్పడి నొక్కబడి సెడిమెంట్ రాక్స్ లాగా ఏర్పడతాయి. ఈ రాక్స్ ఆ నేలకు కొట్టుకొని క్రమక్షయం జరగటం వల్ల నెమ్మదిగా ఆ రాళ్లల్లో ఉన్నటువంటి నత్రజని మళ్ళీ తిరిగి నేలలోకి వచ్చేస్తాయి. ఆ రాళ్ళు కొట్టుకొని ఒడ్డుకు వచ్చాయనుకోండి, ఆ రాళ్ళు కోసివేతకు గురయ్యాయి అనుకోండి, మళ్ళీ తిరిగి నైట్రోజన్ నేలలోకి చేరిపోతుంది. ఈ విధంగా గాలి నుంచి మొక్కలకు, జంతువులకు వెళ్ళి మళ్ళీ మొక్కలు, జంతువుల ద్వారా తిరిగి మళ్ళీ గాల్లోకి నత్రజని రావాలంటే ముఖ్యమైన పాత్ర ఎవరిది? వాటిని మనం మర్చిపోకూడదు. మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అన్నమాట. అర్థమైందా నత్రజని వలయం? మరి దీంట్లో మనం ఏం చేయబట్టలేదా? మనం మామూలు వాళ్ళం కాదు కదా. చూద్దాం పదండి, అదే మనం ఎంత జోక్యం చేసుకున్నామో. నత్రజని వలయంలో మానవ జోక్యం ఏంటి, దాని పర్యవసనాలు ఏంటో చూద్దాం. కృత్రిమ ఎరువులు తయారు చేయడానికి నత్రజన్ని, హైడ్రోజన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కలిపి అమోనియాని తయారు చేస్తున్నారు. దీన్నే హేబర్ బాష్ విధానం అంటారు. సో ఈ అమోనియాని తయారు చేసేటప్పుడు ఎక్కువ శాతం అమోనియా గాల్లో కలుస్తుంది. ఇది క్రమంగా తదుపరి చర్యల వలన ఇది నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ నీటిలో కరిగితేనే వచ్చేదే నత్రిక్ ఆమ్లం. సాధారణంగా ఉరుములు, మెరుపులు, అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ నైట్రిక్ ఆక్సైడ్ నీళ్ళల్లో కరిగే నైట్రోజన్ భూమికి చేరుతుందని చెప్పాం. సో అప్పుడు ఆమ్లగాఢత చాలా తక్కువ, కానీ ఈ చర్యల వలన ఆమ్లగాఢత పెరిగిపోతుంది. అంటే మనం వర్షపు నీరుకి ఆమ్ల వర్షాలు వస్తున్నాయి అన్నమాట. దానికి కారణం ఎవరు? మనమే. అలాగే కృత్రిమ ఎరువులు వాడకం ఎంత వాడాలి ఏంటో తెలియక ఎడాపెడా ఎరువులు వాడేయటం, అధికంగా నీరు పెట్టేయడం, ఆ నీళ్ల ద్వారా కొట్టుకుపోయిన నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎరువులు నీటి కుంటల్లోకి చేరతాయి. అక్కడ ఉన్నటువంటి శైవలాలు, తర్వాత నీటి మీద తేలియాడే మొక్కలు విపరీతంగా పెరిగిపోతాయి. నైట్రోజన్ని తీసుకొని మొత్తం నీటిని కప్పేస్తాయి.
లోపల జలజీవులకు ఆక్సిజన్ అందక చనిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది. దాన్నే యూట్రాఫికేషన్ అంటారు. ఈ యూట్రాఫికేషన్ కారణం కూడా మన జోక్యమే. అలాగే నైట్రేట్లు నేలలో ఎక్కువైపోయినాయి అనుకోండి, నైట్రేట్ నీళ్ళల్లో బాగా కరుగుతాయని చెప్పాను. కరిగి ఇవి భూమి పొరల ద్వారా చేరి భూగర్భ జలానికి చేరాయి. ఆ భూగర్భ జలాన్ని మనము తాగామనుకుందాం. ఈ నైట్రేట్లు ఎక్కువగా ఉన్న నీరు మనం తీసుకోవడం వలన మిథమోగ్లోబినీమియా అనే వ్యాధి వస్తుంది. దీన్నే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు. సో ఇక్కడ ఈ నైట్రేట్లు ఆక్సిజన్ తీసుకోనియకుండా హిమోగ్లోబిన్కి అడ్డం పడిపోతున్నాయి. అందువలన వాళ్ళ శరీరం ఆక్సిజన్ అందక నీలి రంగులోకి మారిపోతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఇది జెనెటికల్గా వస్తుంది, కానీ ఇప్పుడు ఇది నైట్రేట్లు ఎక్కువగా ఉన్న నీరు తాగడం వలన వస్తుందన్నమాట ఈ వ్యాధి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలనిపిస్తోంది. ఈ మధ్య పెద్ద పెద్ద హోటల్స్లో పొగలను సృష్టించి ఆ పొగల మధ్యలో ఆహార పదార్థాలని ఇస్తున్నారు. సో ఆ పొగలతో ఆహారం తీసుకుంటే అదొక పెద్ద సాహసం అనుకుంటా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ పొగలు ఎలా వస్తున్నాయి? లిక్విడ్ నైట్రోజన్ వాడుతున్నారు. సో ఆ పొగల మధ్యలో ఎక్కువ కాలం ఉన్నా, ఆ పొగలతో ఆహార పదార్థాలని మింగుతున్నా ఆ నత్రజని వెళ్ళి మన హెమోగ్లోబిన్కి అడ్డం పడితే ఆక్సిజన్ అందని పరిస్థితి వస్తుంది. అసలు నత్రజని వలయంలో చేయి పెట్టే మన గొయ్యి మనం తోకున్నాం, అందులో దూకటానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఈ పిచ్చి వేషాలు ఒకటి, మన మరణాన్ని మనమే కొని తెచ్చుకోవడం. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా. చదువు ఒక్కటే కాదు, దానివల్ల నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. అర్థమైందా? జాగ్రత్తగా ఉంటారు కదా.